మహిమపరచబడేది ఎప్పుడు? తిని ఇచ్చిన దాంతో సుఖిస్తూ, ఇచ్చిన దాంతో సంతోషిస్తున్న అనుభవాల్లోనే దేవుడు నాకు మేలు చేశాడని గుండె మీద చేసుకొని నిలబడటం కాదు. గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని ఎదురొడ్డి నిలబడగలిగినటువంటి శక్తితో నిలబడాలి దేవుని బిడ్డలైన వారు. చెరసాల నాయకుడు కుటుంబం అంతా కూడా రక్షించబడటానికి కారణం ఏంటో తెలుసా? పాడొద్దు, చెయ్యొద్దు, ప్రకటించొద్దంటే వీరిని చెరసాల్లో వేస్తే, పేతురు యోహానులు కూడా మీరు ప్రకటించకూడదు, ఇంకేమాత్రం చెప్పకూడదు అని చెప్పినప్పుడు, అయ్యా మీ మాట వినాలా దేవుని మాట వినాలా? మీరే చెప్పండి అన్నాడు. ఎవరి మాట వినాలి? మనుష్యుడు దేవుని సంగతుల విషయాల్లో ఆంక్షలు పెడుతూ ఉంటే ఈ ఆంక్షలన్నిటిని కొట్టేస్తున్నారు దేవుని బిడ్డలైన వారు. ప్రార్థించకూడదంటే ప్రార్థన చేస్తున్నారు, బోధించకూడదంటే బోధిస్తున్నారు, సాక్ష్యం చెప్పకూడదంటే చెప్తున్నారు. మీ మాట వింటాం కంటే దేవుని మాట వింటా. వారు ఎంతగా చెప్తున్నారు అంతగా బోధిస్తున్నారు. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు